ఈ రోజు జాండిస్ లేదా కామెర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది రోగం కాదు, ఇది రోగ లక్షణం. దీనికి కారణాలు మెయిన్ గా మనం 3 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి, లివర్ కి సంబంధించిన సమస్యల వల్ల కామెర్లు రావచ్చు. ఇంకొకటి ఏంటంటే లివర్ లో పసర తయారవుద్ది, ఆ పసర బయటికి తీసుకురాబడుతుంది అనమాట ఒక నాళం ద్వారా. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనుకోవచ్చు ఒక ప్రకారంగా. దీంట్లో ఏదన్నా అడ్డుపడినప్పుడు రాయి ద్వారా కావచ్చు, గడ్డల ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా కానీ అప్పుడు కామెర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక కారణం వచ్చేసరికి రక్తం చిదిరిపోవటం అనమాట. ఈ రక్తం చిదిరిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. సో ఈ రక్తం చిదిరిపోవటం వల్ల వాళ్ళు కూడా కామెర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్ గా చూసుకుంటే ఈ 3 లక్షణాలు ఉంటాయి అనమాట. సో ఎవరికన్నా కామెర్లు ఉన్నాయి అనుకోండి, అంటే కళ్ళు పచ్చగా పట్టడం కానీ, పాస్ పచ్చగా రావటం కానీ, మీరు డాక్టర్ దగ్గరకు వస్తే వారు మిమ్మల్ని చూసి ఈ కామెర్లతో పాటు వేరే ఏదైనా లక్షణాలు, ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నొప్పి, జ్వరం ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, పసర నాళంలో ఏదైనా ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు చెప్పే లక్షణాలను బట్టి బ్లడ్ టెస్ట్లు ప్లస్ ఏదన్నా ఇంకా సిటీ స్కాన్ కావచ్చు, లేదా అల్ట్రాసౌండ్ కావచ్చు, ఇలాంటివి చేసి మూల కారణాన్ని కనుక్కొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈజీగా దీన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కామెర్లు అనేది ఇది రోగ లక్షణం. ముందుగానే మనం మాట్లాడుకున్నట్టు ఈ కామెర్లు అనేది పాయింట్లను బట్టి సివియారిటీని తెలియజేస్తే తప్పితే పాయింట్లను బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉండదు అనమాట. కారణాన్ని బట్టి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇన్ని పాయింట్లు పెరిగినాయి, అన్ని పాయింట్లు పెరిగినాయి అని కన్నా గానీ దేని వల్ల వచ్చింది కామెర్లు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. కామెర్ల గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే అది కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వబడుతుంది.